పేరు చెప్పగానే మనకు నోబెల్ అవార్డ్స్ గుర్తుకొస్తాయి. కానీ ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక భౌతిక శాస్త్రవేత్త, డెటోనేటర్, డైనమైట్, బ్లాస్టింగ్ గెలటిన్, బ్యాసిలైట్ వంటి మందుగుండి సామగ్రిని కనుగొన్నది ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయనకు వీటిని తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఈజ్ ఇన్వెస్టర్. బోఫర్స్ కంపెనీ కూడా అతనిదే. ప్రపంచ దేశాలకు యుద్ధ సామగ్రిని ఆ కంపెనీలు అమ్ముతాయి. యుద్ధాలు ఈ యొక్క మందుగుండు సామగ్రిని ఉపయోగించి దేశాలు ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసి ఆస్తులకు, ప్రాణానికి అనేక నష్టం కలిగిస్తుంది. అయితే ఈ సందర్భంగా ఒక ఆల్ఫ్రెడ్ నోబెల్ సంబంధించి వాళ్ళ బ్రదరు చనిపోతే ఒక న్యూస్ ఐటమ్ పబ్లిష్ అయింది. మర్చెంట్ ఆఫ్ డెత్, నోబెల్ డెడ్ అని. ఆ యొక్క పత్రిక వారు నోబెల్ వాళ్ళ బ్రదర్ చనిపోతే నోబెల్ చనిపోయిండని వాళ్ళు పొరపాటున అర్థం చేసుకొని మర్చెంట్ ఆఫ్ డెత్, నోబెల్ డెడ్ అని రాయడం జరిగింది. అది ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు పూర్తిగా చదువుతారు. చదివిన తర్వాత చాలా దీర్ఘ ఆలోచనలో పడతారు. ఈ యొక్క భవిష్యత్ తరము, ప్రపంచము తనను ఈ విధంగా జడ్జ్ చేస్తుందా అని ఆలోచనలో పడిపోతారు. వారు ఎప్పుడు కూడా ఇవి కనుక్కున్నప్పుడు ఈ విధంగా ప్రపంచం తనని జడ్జ్ చేస్తుంది అని అనుకోలేదు. ఈ విధంగా తనను ప్రపంచం గుర్తుంచుకుంటుంది అని అది తనకు చాలా బాధ కలిగించింది. అప్పుడు తన యొక్క ఆస్తులను ఆల్రెడీ వీలునామా రాశారు. కానీ ఆ వీలునామాను మార్చేసి మొత్తం కూడా ఆస్తులను నోబెల్ ఫౌండేషన్కి దారాదత్తం చేస్తూ తిరిగి రాయడం జరిగింది. మానవాళి కోసం వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి నోబెల్ అవార్డ్స్ ఇవ్వాలని తన యొక్క వీలునామాలో పేర్కొన్నారు. ఆ యొక్క వీలునామా ప్రకారంగా నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటు అయి ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, మెడిసిన్, లిటరేచర్, పీస్ మరియు తర్వాత ఎకనామిక్స్లో కూడా ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం ప్రారంభమైంది. ఈ విధంగా ఒక న్యూస్ ఆర్టికల్ నోబెల్ని మార్చేసింది. ఇప్పుడు మనం ఒక మానవతావాదిగా నోబెల్ని మనం గుర్తుంచుకుంటున్నాం.